ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. లూకాసు వార్త 17వ అధ్యాయము 26, 27, 28. నోవాహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలో జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి బడుచు ఉండేది. అంతలో జలప్రలయం వచ్చి వారిని అందరినీ నాశనం చేసింది. లోతు దినములలో జరిగినట్లు జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు ఉండేది. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్ని గంధకములు కురిసి వారిని అందరినీ నాశనం చేశారు. ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడకు 2 గుర్తులు. 1 నోవాహు దినాలు, 2 లోతు దినాలు. నోవాహు దినాలేంటో లోతు దినాలేంటో మనం పరిశీలించేద్దాం.